సభకు నమస్కారం అండి. అంటే నిజానికంటే సబ్జెక్ట్ అయితే సీరియస్ సబ్జెక్టు మాట్లాడాల్సింది, కానీ సడన్గా ఒక సరదా మూడ్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఖదీర్ చెప్పిన మాట అయితే నిజం. అంటే నేను 44 ఏళ్ల క్రితం నేను బీసీ అండి. నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అయితే అప్పుడు ఏమి భ్రమలేమి లేవు. ఇద్దరం తను లేచిపోయొచ్చు, నేను లేచిపోయొచ్చు అని ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నాము. అప్పుడు 44 ఏళ్ల క్రితం ఇద్దరం చెరి 90 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. దాంతోనే దాదాపు ఒక 5-6 ఏళ్ళు బతికాం. 180 రూపాయలతోనే 60 రూపాయలు ఇంటి అద్దె ఉండేది. ఖదీర్ చెప్పినట్టు గడ్డిమావు బండ్లు లేవు, ఇల్లు లేదు, గొడ్డలి లేదు, కట్టెలు కొట్టే శక్తి నాకు లేకుండే. అంటే దాదాపుగా చంపలేదు కానీ బాగా తన్నారండి నన్ను. అయితే ఇప్పుడు అసలు ఇది యాక్చువల్లీ ఇది ప్రస్తావించిన విషయాలు కాదు, కానీ ఖదీర్ చెప్పాడు కనుక నేను చెప్తున్నాను. కొట్టారు కదా, బాగా కొట్టారు. ఇట్ ఈజ్ న్యాచురల్, సహజం. వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది కదా అని నేను అనుకున్నాను. సహజం అది. సరే, యాక్చువల్గా అంటే ఇప్పుడు మన అంటే ఇక్కడ 4-5 నాకు తెలియని ముఖాలు ఉన్నాయి. అన్నీ తెలిసిన ముఖాలే. తెలిసిన ముఖాల ముందు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది, కొంచెం సులభం కూడా, తేలిక కూడా. బహుశా ఇప్పుడు నేను 2 అనుభవిస్తూ ఉన్నాను. ఇటువంటి పుస్తకాలు రాకూడని పరిస్థితిని మనందరం కలిసి సృష్టించాల్సిన అవసరం ఉందండి. అంటే యాక్చువల్గా ఈ పుస్తకం రాకూడదు, ఇటువంటి పుస్తకాలు ఏవి రాకూడదు, అసలు ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా ఒకటే. నేను మామూలుగా అంటే ఈ పుస్తకానికి ముందు అనుకున్నప్పుడు ఏముంటుంది అంటే, పరువు హత్యకు సంబంధించిన నవల అన్నప్పుడు మనం సైరాట్ చూసాము, దడ్కన్ చూసాము, దొరసాని చూసాము, అనంతపురం చూసాము, ఉప్పెన చూసాము. అన్నిట్లో ఒకటే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. అమ్మాయికి ఇద్దరిలో ఒకళ్ళకి ఎవరికో కులం తక్కువ, లేకపోతే ఇంకొకళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి. దాంతో చంపేస్తారు. అన్నీ ఒకటే కదా. ఉప్పెన లాంటి దాంట్లో కోసేస్తారు, అంతే, పెద్ద తేడా ఏం లేదు చంపేయడానికి కోసేయడానికి, అంతే కదా. ఇంకేముంటుంది అనుకున్నప్పుడు ఇది అంటే ఇప్పుడు ఈ నవల గురించి మాట్లాడాలి అనుకున్న, అసలు ఇది నవల అనొచ్చా లేదో కూడా నాకు ఇట్స్ ఎ డాక్యుడ్రామా అండి. ఇట్స్ ఎ డాక్యుడ్రామా అంటే ఒక రిపోర్టుని, ఆ రిపోర్టరు కొంచెం సృజనకారుడు కూడా కనుక అది ఒక నవల రూపంలో వచ్చింది. అయితే సార్ దీని గురించి మాట్లాడాలనుకుంటే 2 కోణాల్లో మాట్లాడాలి. ఒకటి ఒక సృజన ప్రక్రియగా ఒకటి మాట్లాడాల్సి ఉంటుంది, సమాజం మీద లేదు ఇటువంటి సంఘటనల మీద సమాజం ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఈ 2 విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ముందు సృజన ప్రక్రియగా అనుకున్నప్పుడు మాత్రం చాలా అంటే ఆయన రిపోర్టర్ అయినప్పటికీ ఒక గమ్మత్తైన ఫామ్ని ఎంచుకున్నాడు నవలకి జేజే. అంటే మనం ప్రథమ పురుషులో కథ చదవడం అనేది మన అందరికీ తెలిసిన విషయం. అయితే అంటే ఒక పాత్ర ప్రథమ పురుషులో చెప్పుకుంటూ పోవడం కథలోనూ నవల్లోనూ ఉంటుంది. ఇందులో అలా కాకుండా గమ్మత్ ఏంటంటే ప్రతి పాత్ర ప్రథమ పురుషులో చెప్తూ ఉంటుంది. ఆ ఫామ్ ఎంచుకున్నప్పుడు కొంచెం ఒక సమస్య వస్తుంది. అంటే ఓవర్లాప్ అవుతాయి. ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి మారినప్పుడు, ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలో మారినప్పుడు, అన్ని పాత్రలు ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ అవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా జేజే ఏం చేశారంటే, ఒక పాత్ర ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతూ ముగించాక అక్కడి నుంచి ఆ పర్సన్తో లింక్ ఉన్న రెండో పర్సన్ మళ్ళీ ఫస్ట్ పర్సన్లోకి వచ్చి అక్కడి నుంచి కథను కంటిన్యూ చేస్తారు. ఇది చాలా మంచి టెక్నిక్. అంటే మనకి రషమోన్ లాంటి సినిమా చూసి ఉంటారు చాలామంది, అందులో ఈ సమస్య ఉంటుంది. అంటే రషమోన్లో చాలా సీన్లు మనకి రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయి, ఓవర్లాప్ అవుతాయి. దాదాపుగా అటువంటి ఫామే. కానీ ఇందులో దాన్ని పరిహరించగలిగారు జేజే. అది నాకు బాగా నచ్చింది అట్లా చేయడం అనేది. అంటే బహుశా తనంటే రిపోర్టింగ్ అనుభవం ప్లస్ తను సృజనకారుడిగా ఉన్న అనుభవం 2 కలపడం వల్ల అది వచ్చి ఉంటుంది. తెలుగులో ఇట్లా ఈ ఫామ్తో తక్కువ వచ్చాయి, 1-2 వచ్చి ఉంటాయి అంతే. నాకు ఐ డోంట్ రిమెంబర్. నేను చదివినట్టు గుర్తుంది కానీ నాకు పెద్దగా గుర్తులేదు. ఆ రకంగా చూసుకుంటే మంచి ఫాము, బాగా రాశారు, టెంపో కూడా మెయింటైన్ చేశాను. అయితే ఇందులో ఏంటంటే ఇందాక నేను చెప్పిన
ఆ కథలు, ఆ సినిమా కథల కంటే దీనికి నెక్స్ట్ లెవెల్ ఇది. అంటే చంపేశాక అమ్మాయిని చంపేశారు. అతను ఆ అమ్మాయిని చంపిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి అని పోరాటం చేస్తాడు. ఇందులో ప్రధానం అంటే పరువు హత్య ప్రధానం కాదు ఇక్కడ. పరువు హత్య తర్వాత అతను జరిపినటువంటి పోరాటం, అతను 25 ఏళ్ళు పోరాడాడు, ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. అందులో 12 మందో 13 మందో దోషులు, అందులో 7గురికి మాత్రమే శిక్ష పడింది, ఇంకో 5గురికో 6గురికో పడాల్సి ఉంది. వాళ్ళల్లోనే ముఖ్యమైనటువంటి నిందితులు ఉన్నారు. అంటే ఇంకా న్యాయం జరగనట్టే లెక్క. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు అంటే సుపారీ తీసుకున్న వాళ్ళు అమ్మాయిని చంపుతూ తల్లికి ఫోన్ చేస్తే తల్లి ఏమైనా చేసుకోండి అని చెప్తుందండి వాళ్ళతో. వాళ్ళు ఎవరో కోన్కిస్కాగాళ్ళు డబ్బులు తీసుకొని చంపేవాళ్ళు. ఏమైనా చేసుకో అని చెప్పడంలో రేప్ చేసుకో అనే అర్థం ఉంటుంది, తల్లి చెప్పడం. అంతకు మించిన దుర్మార్గం ఇంకేమీ ఉంటుందని నేను అనుకోను. అటువంటి తల్లి, మామ, ఇంకా కొంతమంది వాళ్ళు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు. కేసు నడుస్తుంది ఆఫ్టర్ 25 years. అంటే పరువుకి సంబంధించి అంటే తల్లిదండ్రులు, కుటుంబము వాళ్ళ పరువు కోసం చూడడమే కాకుండా చట్టం కూడా ఇటువంటి విషయాలని పట్టించుకోకపోవడం, ఇట్లాంటి విషయాలకు అన్యాయం చేయడం అనే నెక్స్ట్ లెవెల్ ఇష్యూ దీంట్లో ఉంది. అది ప్రధానం. అంటే అన్నీ నేను ఇందాక చెప్పిన 6-7 సినిమాలు కూడా ఇద్దరిని చంపేయడంతోనో ఒకళ్ళని చంపేయడంతోనో ముగిసిపోతాయి. తర్వాత ఏమైంది అనేది ఏది చర్చించం. ఇది తర్వాత ఏమిటి అనేది చర్చించింది. అతని మీద కేసులు పెట్టి అతన్ని చాలా చిన్న కేసులు, అతను గంజాయి అమ్మే కేసులు, నక్సలైట్ అనే కేసు, ఇంకేదో అట్లాంటి చాలా కేసులు పెట్టి అతన్ని హింస పెడతారు. పోలీసు కూడా అతనికి బాగా వ్యతిరేకంగా పనిచేస్తుంది. అట్లా అది అంటే అందుకే నేను అనేది అంటే ఇటువంటి పరిస్థితులు రాకూడదు, ఇటువంటి పుస్తకాలు రాకూడని పరిస్థితిగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇకపోతే రెండో విషయం అంటే ఇందులో ఉన్న కంటెంట్కి సంబంధించిన సమాజపు దాని ప్రభావం, లేకపోతే కంటెంట్ మీద సమాజం ప్రభావం. ఝాన్సీని ప్రధానంగా అభినందించచ్చు. అనువాదం చాలా బాగుంది. నేను ఇంగ్లీషు చదివాను, ఝాన్సీ ట్రాన్స్లేషన్ చదివాను. దీని డాక్యుమెంటరీ సినిమా ఒకటి ఉంది, సినిమా కూడా చూశాను. చాలా డీటెయిల్డ్గా నేను చేసిన ప్రయత్నం అది. మంచి అనువాదం చేసింది తను. ఎక్కడ కూడా అంటే బహుశా అది జేజే దాంట్లోనే ఉంది, దాన్ని ఇంకా బ్యూటిఫై చేసింది ఝాన్సీ. ఎక్కడ కూడా అనువాదం అని అనిపించదు, ఒరిజినల్గానే ఉంది. నడక ఉంది, టెంపో కూడా ఉంది. అంటే ఫిక్షన్ డాక్యుడ్రామా అని నేను అన్నప్పటికీ ఫిక్షన్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు దీంట్లో ఉన్నాయి. కనుక జేజేకి అభినందనలు. ముందు అదేవిధంగా ఝాన్సీకి 2-3 అభినందనలు. థ్యాంక్ యూ ఝాన్సీ, ఇట్లాంటి పుస్తకం అందించినందుకు. నిజంగా నేను ఖదీర్ అన్నమాట నేను కూడా మీతో అన్నాను, అనువాదాలు చేయకండి, అనువాదకురాలుగా మిగిలిపోతారు, మంచిది కాదు అని. నేను స్వర్ణకు కూడా ఆ మాట చెప్పాను మొదట్లోనే, అనువాదకురాలుగా మిగిలికండి, ఒరిజినల్ కథలు రాయండి. ఎందుకంటే అది అంటే సమాజానికి ఈ బహుశా ఝాన్సీ ఒక మంచి ఉద్దేశంతోనే ఇది అనువాదం చేసి ఉంటుంది. అంటే ఇటువంటి సంఘటనలు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి, ఇట్లాంటివి జరగకూడదు అనే ఒక మంచి ఆలోచనతో, అంటే ఇటువంటి జరగకూడదు అనే ఒక కళతోనే రాసి ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు సృజన రంగంలో ఎక్కడ నిలబడతారు మీరు అనుకున్నప్పుడు అనువాదకురాలుగా మిగలడం కంటే ఒక కథకురాలుగానో నవలాకారిణిగానో మిగలడం బెస్ట్. ఇప్పటికే మీరు దేవుడమ్మ అనే మంచి కథల పుస్తకం ఒకటి రాసి ఉన్నారు, అది కంటిన్యూ చేయండి. ఇకపోతే రెండో విషయం దీన్ని సోషల్ ఇంపాక్ట్ గురించి. నాది అంటే నాకు వస్తుందేమో తెలియదు కానీ నాకు ఒక 2 ప్రపోజల్స్ ఉన్నాయండి. అంటే అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు, అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మాత్రమే కుల నిర్మూలనకి మార్గం అని చెప్పాడు. నేను ఏమంటానంటే విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజెస్ని బ్యాన్ చేయాలి అనేది నా డిమాండ్. నేను ఒక 5-6 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్ ముందు పెడుతూ ఉన్నాను. నేను కమ్మవాళ్ళకి పెళ్లి చేసుకోకూడదు, రెడ్డి వాళ్ళు రెడ్డిని పెళ్లి చేసుకోకూడదు, మాలవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మాది వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఓకే, ఇంకొకటి కూడా ఉంది నాకు 2 డిమాండ్లు. ఇంకోటి ఏంటంటే మతం మారడానికి చట్టం ఉన్నట్టుగానే కులం మారడానికి కూడా చట్టం ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఓకే, అంటే ఎస్సీగా మారంగానే ఎస్సీలకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ రావడం, అట్లా మారినప్పుడు బెనిఫిట్స్ ఉండవు. మారడానికి హక్కుగా ఉండాలి.
దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అందరూ బ్రాహ్మణులు అయిపోతారు, లేకపోతే అందరూ మాలలు అయిపోతారు, ఏదన్నా కానీ. అంటే ఈ రెండు డిమాండ్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇవే నిర్దిష్టం అని నేను చెప్పను. ఒక ఆలోచన చేసినప్పుడు దాన్ని బెటర్ చేసుకోవడం, దానికి ఇంకా మెరుగులు దిద్దడం, దానికి ఏమైనా ఆలోచన మీలాంటి వాళ్ళని ఇంతమంది బుద్ధిజీవులు నాకు చెప్పి ముందుకు తీసుకెళ్ళి కులరహిత సమాజాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందని నేను నమ్ముతున్నాను. సెటిల్డ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరగడం చాలా అవసరం. అవి జరిగితే పరువు హత్యలు ఉండవు అని నేను కొంచెం అని నమ్ముతున్నాను. మతం మారినట్టు కులం మారడానికి చట్టపరమైన హక్కు మనకు ఉంటే కొంతమేరగా, అంటే మళ్ళీ ఇందులో ఆర్థిక అంతరం ఓకే, నేను మాట్లాడేది కులాంతరం గురించి, కులపరంగా ఉండేటటువంటి అంతరం గురించి. అది లేకుండా ఆర్థిక అంతరం ఎప్పుడు ఉంటుంది. అయితే ఆర్థిక అంతరం కులాంతరాన్ని యాక్సెప్ట్ చేస్తుంది చాలా సందర్భాలలో. కులాంతరాన్ని మాత్రం ఎక్కడా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఇప్పుడు నేను ఇందాక నా ఉదాహరణ చెప్పాను కదా, నా భార్య బ్రాహ్మణ్, మళ్ళీ నా కొడుకు పెళ్ళికి వచ్చేసరికల్లా ప్రాబ్లం అయింది. నా కొడుకు ఈవెన్చువల్లీ ఒక బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి చేశాడు. దానికి కూడా అభ్యంతరపడ్డాను. నిజానికి నా కొడుకు హాఫ్ బ్రాహ్మణ్, నా భార్య బ్రాహ్మణ్ కనుక నా కొడుకు హాఫ్ బ్రాహ్మణ్ కావాలి. హాఫ్ బ్రాహ్మణ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోవడానికి, చేయలేదు. చాలా చికాకు చేశారు, దాదాపు పెళ్ళి ఆపే ప్రయత్నం వరకు చేశారు. నేనేదో రిపోర్టర్ కనుక కొంత నాకు ఇందాక ఖదీర్ చెప్పినట్టు కొంత నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కనుక నేను అడ్డుకొని ఆ పెళ్లి చేయగలిగాను. చాలా చాలా దుర్మార్గం అన్నమాట. అంటే డబ్బులు ఉన్న దగ్గర ఆ అంతరాన్ని, కొంత ధనాంతరాన్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ కులాంతరాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా నేనైతే అనుకునేది సెటిల్డ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరగాలి. మనందరం కూడా చట్టబద్ధంగా ఆ హక్కు విత్ ఇన్ ద మ్యారేజెస్, అంటే విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజెస్ బ్యాన్ చేయాలి. సరే అప్పుడు కూడా అంటే ఇప్పుడు వరకట్న నిషేధం ఉంది, అయిందా, బాలకార్మిక చట్టం నిషేధం ఉంది, అది అయిందా, ఇట్లా చాలా చెప్పొచ్చు. ఏదైనా సరే ఒక ప్రయత్నం అంటూ జరగాలి. బాలకార్మికులు లేకపోతే బాల్య వివాహాలకు సంబంధించిన చట్టం అమల్లో ఉంది. ఎక్కడన్నా బాల్య వివాహం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆఫీసర్స్ వెళ్ళి దాన్ని ఆపుతారు. అది ఆపడం కరెక్టా కాదా అవన్నీ పక్కన పెట్టేద్దాం. అలాగే ఇది కూడా జరగాలి అనేది నాది ఒక చిన్న డిమాండ్. అంటే ఇటువంటివి హత్యలు జరగకుండా ఉండాలి, ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండాలి, మనందరం సమానంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ఏమన్నా చిన్న ఇంకేమన్నా దీనికి యాడ్ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. కానీ అది జరగాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి ఆ నిర్మాణాన్ని చేయాల్సిన అవసరం ఉంది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఝాన్సీ, నన్ను పిలిచినందుకు, ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ జుపిందర్జిత్ సింగ్, మీరు కూడా యూ wrote it well. We all are same. You are a reporter and I am a reporter and I am a creative writer and you are also creative writer. And even Jhansi also a reporter and she is a journalist, she is a reporter, she is also a creative writer. Khadir, we all have something in common. You wrote it well and you presented it well, and it was a good it is a good translation. Thank you. Congrats, Jhansi. Thank you.